హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న సిఎస్ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనము చీమకోడి గుడ్లను అయితే పొదిగించాం కదా, అదైతే ఒక 6 రోజుల తర్వాత అయితే నేను చెక్ చేస్తున్నాను. అంటే అందులో ఎంబ్రియో ఎలా డెవలప్ అవుతుంది, అలాగే ఎంబ్రియో ఉందా లేవా అనేది చెక్ చేస్తున్నాను. దానికోసం అయితే మనకైతే ఒక టార్చ్ లైట్ అంటే మొబైల్ లైట్ కావాలి. అంటే నా దగ్గర ఒక పాత ఫోన్ ఉంది, దాని లైట్ అయితే తీసుకున్నాను. అంటే ఆ ఫోన్ అయితే తీసుకున్నాను. ఆ ఫోన్తోనైతే నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చెక్ చేయాలంటే అంటే చీమకోడి గుడ్లు పెంక అనేది చాలా గట్టి ఉంటుంది. అంటే నార్మల్ నాటుకోడి గుడ్డు కంటే ఇదైతే దృఢంగా ఉంటుంది, 2 ఇంతులు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటికి చెక్ చేయడం కష్టమే, ఎందుకంటే దాని మీద మళ్ళీ చుక్కలు ఉంటుంది. కాబట్టి సరిగ్గా అయితే కనబడదు. మన నాటుకోడి అయితే గుడ్డ అనేది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈజీగా కనబడుతుంది. అలాగే చీమకోడి అనేది బ్రౌన్లో ఉండి చుక్కలు ఉంటుంది కాబట్టి కనబడదు. ఇక్కడ చూసుకొచ్చి నేనైతే చెక్ చేస్తున్నాను. అందులో అయితే నరాలు కనబడుతున్నాయి. అంటే మీకు కనబడతాయో తెలియదు. ఇక్కడ చూసుకోవచ్చు నరాలు అయితే కనబడుతున్నాయి. నేను ఇక్కడ ఆరో మార్క్ ఇస్తున్నాను కదా, అక్కడ చూసుకోవచ్చు నరాలు అయితే కనబడుతున్నాయి. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అయితే ఒక గుడ్డులో అయితే మంచిగా క్లియర్గా కనబడుతుంది ఎంబ్రియో అనేది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇందులో కూడా పిల్ల అవుతుంది. అక్కడ బ్లాక్ డాట్ ఉంది కదా, అదే ఎంబ్రియో డెవలప్ అయితే అవుతుంది. ఇదైతే 6 రోజుల గుడ్డు ఫ్రెండ్స్. అంటే 6 రోజుల తర్వాత అయితే నేను చెక్ చేస్తున్నాను. 6 రోజుల తర్వాత చెక్ చేస్తే ఇలా అయితే కనబడుతుంది ఎంబ్రియో అనేది. ఇవి 28 డేస్ లేదా 30 డేస్కి వస్తాయి కాబట్టి ఎంబ్రియో అనేది కొంచెం లేట్గా డెవలప్ అవుతుంటుంది. మన నాటుకోడి అనేది 21 డేస్ కాబట్టి 6th డేకే ఎంబ్రియో అనేది సగం పూర్తవుతుంటుంది. కానీ 28 డేస్ కాబట్టి ఎంబ్రియో అనేది కొంచెం లేట్గా డెవలప్ అవుతుంటుంది. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకా కొందరికి చేరే అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నాను మీ నుండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంబ్రియో అనేది చాలా మంచిగా డెవలప్ అయింది. లాస్ట్లో చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఈ ఎగ్గులు అయితే ఎంబ్రియో అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు బ్లాక్ డాట్, అదైతే మూవ్మెంట్ ఇస్తుంది ఫ్రెండ్స్. మీకు వీడియోలు అయితే సరిగ్గా కనబడతలేకుండొచ్చు, మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఎగ్ అనేది చెడిపోయింది, అంటే చీమగుడ్ అయితే అయిపోయింది. ఈ ఎగ్గులు అయితే ఎంబ్రియో అయితే లేదు. ఎలా తెలుసు అంటే ఎలాగ నరాలు కనబడ్డాయి, ఇప్పుడైతే నరాలు కనబడతలేవు. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నట్లయితే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.